సంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణపై జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు పలు కీలక సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని, అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని, మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు తొలగించి బీభత్సమైన శబ్దాలు చేస్తూ డ్రైవింగ్ చేయకూడదని, అధిక శబ్దాలు వచ్చేలా హార్న్లు వాడినా, సైలెన్సర్లు మార్చినా అట్టి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పండగను ఆనందంగా జరుపుకోవాలి కానీ ఎదుటి వారికి అసౌకర్యం కలిగించే హక్కు ఎవరికీ లేదని, అధిక శబ్దాలతో ప్రజలకు ఆటంకం కలిగించినా, వేగంగా వాహనాలు నడుపుతూ ఇతరులను భయభ్రాంతులకు గురిచేసిన చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి సురక్షితమైన వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని, వారి సంతోషం ఇతరులకు ఇబ్బంది కాకూడదని, బాధ్యతాయుతమైన పౌరులుగా పండుగను జరుపుకుందామని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఈ సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ సాధించిన పురోగతిని మీడియాకు వివరించారు. దీంతో మనం ఒకసారి లాస్ట్ ఇయర్ని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, లాస్ట్ ఇయర్కి మనకి ఓవరాల్ క్రైమ్ 2023లో 12,010 క్రైమ్ రిజిస్టర్ అయింది. అది 2024కి వచ్చేసరికి 9,300కి వచ్చింది. 2025లో అది 7,727, ఒక 17% ఓవరాల్ క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గింది. దాంట్లో ఈ క్రైమ్ రిజిస్ట్రేషన్తో పాటు మనం చూసుకుంటే గ్రేవ్ అఫెన్సెస్ అంటే హత్యలు, మర్డర్స్, అందరికంటే ఎక్కువ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, ఒకసారి భయాందోళనలు కలిగించేవి ఏంటంటే మర్డర్స్. ఇవి 2023లో 35 ఉన్నాయి, 2024లో 39. అక్కడి నుంచి సిగ్నిఫికెంట్ రిడక్షన్, 39 నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ 26 మర్డర్స్ తగ్గాయి. ఇది పోక్సో అవేర్నెస్ కార్యక్రమాల వల్ల కావచ్చు. తర్వాత పోక్సో యాక్ట్ కేసెస్, దీంట్లో కూడా 125, 160 నుంచి 125, 22% రిడక్షన్ పోక్సో యాక్ట్ కేసెస్లో ఉంది. ఇంకొక లా అండ్ ఆర్డర్కి సిగ్నిఫికెంట్ ఎస్టిమేట్ ఏంటంటే మర్డర్స్ తర్వాత కిడ్నాప్. లాలెస్నెస్ అంటే ఏంటి? ఎవరినైనా పట్టుకొని వెళ్ళి కిడ్నాప్ చేసుకుని వాడి దగ్గర డబ్బులు తీసుకోవడమో, బెదిరించడం అట్లాంటివి. మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఏదైనా డబ్బుల కోసము ఎవరినైనా చంపడము. ఇది కూడా ఒక 3 కేసులు ఇంతకుముందు 24లో ఉన్నాయి. 25లో కూడా ఒక కేసు. ఇప్పుడు మీరు చూస్తే 24లో 25లో ఏ మర్డర్ కేసు కానీ, మర్డర్ ఫర్ గెయిన్ కేసు కానీ ఏది కూడా ఒక రోజు కంటే ఎక్కువ డిలే కాదు వాళ్ళని డిటెక్ట్ చేయడంలో. వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఒక టైం ఉంటుంది కానీ పోలీసుకున్న ఇబ్బందులతోటి. బట్ ఆ కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ విత్ ఇన్ అవర్స్లో మనల్ని క్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగినాయి అన్ని కేసెస్లో. ఏ కేసు కూడా ఒక రోజు దాటి నాకైతే గుర్తులేదు. సో ఓవరాల్ యాక్సిడెంట్ పర్సంటేజ్ పెరిగినా పర్ కిలోమీటర్ యాక్సిడెంట్స్ మనకి చాలా తగ్గింది. తర్వాత రోడ్ సేఫ్టీ, మన దగ్గర ఉన్న వెహికల్స్ సేమే, కాకపోతే రోడ్ ఇంక్రీజ్ అయినాయి. సో రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఇప్పుడు కవర్ చేసేది ఇంతకుముందు 20 కిలోమీటర్స్ ఒక్కొక్క రోడ్ సేఫ్టీ వెహికల్ కవర్ చేసేది. ఇప్పుడు పెరిగిన రోడ్డు దృష్ట్యా 40 కిలోమీటర్లు కవర్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ సేఫ్టీ వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవి కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో మాట్లాడి వీళ్ళు ఇంక్రీజ్. తర్వాత చాలా వరకు ఈ యాక్సిడెంట్స్లో రోడ్ సేఫ్టీ వెహికల్ 14 మినిట్స్లో వెళ్ళింది 2025లో, కానీ 108 అంబులెన్స్ రెస్పాన్స్ టైం అక్కడికి వెళ్ళడానికి 25 మినిట్స్ పట్టింది. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వైజ్ కూడా చాలా చక్కగా ఈ గ్యాంబ్లింగ్ మీద కానీ చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయడం చేశారు. క్లబ్స్ మీద రైడ్ చేయడం కావచ్చు, క్లబ్స్ని ఫంక్షనల్ కాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కావచ్చు. ఈ డ్రోన్స్ కూడా చాలా హెల్ప్ అయినాయి మనకి. ఈ డ్రోన్స్ ద్వారా మనం చూస్తే చాలా లైవ్లో ఉన్న అఫెన్సెస్ మనం డిటెక్ట్ చేశారు. ఈ రైతులు కాపర్ వైర్లు కొట్టేయడం, మోటార్లు కొట్టేయడం, ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసే వాళ్ళని కాలుస్తున్న సమయంలోనే వాళ్ళని తీసుకెళ్లే లైవ్ ఎవిడెన్స్తో పట్టుకోవడం జరిగింది. అట్లనే చాలా ప్రాస్టిట్యూషన్ కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఈ సైబర్ క్రైమ్లో కూడా చాలా కొన్ని సక్సెస్ఫుల్ కేసెస్ మన వాళ్ళు డిటెక్ట్ చేయడము, అమౌంట్ రికవర్ కూడా చేశారు. ఆల్మోస్ట్ 20 కోట్ల అమౌంట్ హోల్డ్ చేయగలిగారు అకౌంట్స్లో. టైంకి రిజిస్టర్ చేయడము, 1930 కాల్ చేయడం అవేర్నెస్ డెవలప్మెంట్ వల్ల. అమౌంట్ కూడా కోర్టు ద్వారా మన ద్వారా 22,70,000 వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది ఆల్రెడీ, రీహాబిలిటేషన్ చేయడము. సో ఈ గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ అలాగే ముందుకు నడుస్తుంది. తర్వాత ఈ సైబర్ క్రైమ్ మీద కూడా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఎలా మనము ఈ పెరుగుతున్న సైబర్ క్రైమ్ని ట్యాకిల్ చేయాలా, జనాల్లో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలా. ప్రజల్లో చాలా బాధ ఉంది మా డబ్బులు పోతున్నాయని. ఒకటి మనం అర్థం చేసుకోవాలా, ఎప్పుడైతే ఈ సైబర్ క్రైమ్ ఏంటంటే ఎక్కడో వియత్నాంలోనో లేకపోతే చైనీస్ ఆపరేటర్స్ చాలామంది చేస్తున్నప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో దొంగను పట్టుకోవడం చాలా సులభం, మనకి లా కూడా సహకరిస్తుంది. అట్లా కాకుండా వేరే రాష్ట్రం నుంచి క్రైమ్ చేసినప్పుడు, వేరే దేశం నుంచి క్రైమ్ చేసినప్పుడు చట్టపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా 1 లక్ష మనకి పోయింది అనుకుంటాం, కానీ అదే మనము వేరే రాష్ట్రంకి వెళ్ళాలంటే మన దగ్గర జరిగే ఖర్చు కూడా మోర్ దెన్ 1 లక్ష అవుతుంది. మీకు డిజిటల్ అరెస్ట్ అని ఇంకొకటని మీకు బెదిరిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఆన్లైన్లో వాట్సాప్లో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు అడుగుతారు ఎవరైనా పోలీసు? ఒకవేళ ఈవెన్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా రికార్డెడ్గా మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా? అడగరు. అది కామన్ సెన్స్ వాడాలా మనం. ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించినప్పుడు ఇమీడియట్లీ 112కి ఫోన్ చేయండి. వాళ్ళకి డబ్బులు అనేవి మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు. చాలా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించారు. అంతేకాకుండా NHAలో కూడా చాలా లెటర్స్ మనం ఇచ్చినవి తీసుకెళ్ళి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం అయితేనేమి, తర్వాత NHలో యాక్సిడెంట్స్కి తగ్గించడానికి వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడి రెక్టిఫికేషన్స్ చేయడం అయితేనేమి ఆయన చాలా సహకరించారు. అట్లానే మన ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కానీ, తర్వాత మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు కూడా ప్రతి యాక్టివిటీలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేశారు. తర్వాత చాలామంది ఎమ్మెల్యేస్ కూడా ముందుకు వచ్చి, మన కైకలూరు ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ 5 వెహికల్స్ మన కైకలూరు కాన్స్టిట్యున్సీలో కొత్త వెహికల్స్ మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఇప్పించడం జరిగింది. అట్లానే మన ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా 2 వెహికల్స్లో వచ్చినాయి. మనకి ఏలూరులో 2 వెహికల్స్ వచ్చినాయి. గోపాల్పురం మన 1 వెహికల్ ద్వారకా తిరుమలకు కూడా రావడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ జెన్ ఫౌండేషన్ కావచ్చు, తర్వాత మన వీళ్ళు అవంతి సీడ్స్ కావచ్చు, గ్రోవెల్ కావచ్చు, వాళ్ళ సామాజిక బాధ్యత కింద పోలీస్ డిపార్ట్మెంట్తో డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ లేకపోయినా గుప్తా ఫౌండేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్, ఐ థింక్ మనకి ఒక 4 డ్రోన్స్ వచ్చాయి. సిఫీ టెక్నాలజీ వాళ్ళు ఎవరు మనకి డొనేట్ చేసింది? మన గణపవరంలో కూడా ఇట్లానే ఇండస్ట్రియల్ దాత CSR సహకారంతో 4 అడ్వాన్స్ డ్రోన్స్, ఈచ్ డ్రోన్ మనకి ఆల్మోస్ట్ 7,50,000 ఎంతో కాస్ట్ అవుతుంది. ఆ డ్రోన్స్ ద్వారానే మనకి ఇప్పుడు చాలా వరకు ట్రాఫిక్లో మెన్ లేకపోయినా, మనకి నైట్ బీట్స్లో మెన్ షార్టేజ్ ఉన్నా కూడా ఈ దొంగల్ని లైవ్లో పట్టుకోవడానికి కానీ, వాళ్ళని ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా కూడా ఈజీగా డిటెక్ట్ చేయడం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ డ్రోన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అట్లానే మన కైకలూరు అండ్ ఐ థ్యాంక్ అగైన్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసింది. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోలీసు బోనఫైడ్ ఇంటెన్షన్స్తోనే చేస్తారు. ఎప్పుడు వాళ్ళకి చెడు ఉద్దేశం లేని ప్రతిసారి కూడా వాళ్ళు దగ్గరుండి సపోర్ట్ చేశారు. ఎక్కడ క్లాష్ రావడం కానీ, ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని రెక్టిఫై చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి 100% సపోర్ట్ చేశారు మీడియా. ఐ కంగ్రాచులేట్ ద మీడియా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం బెటర్ వర్క్ చేసింది అంటే దాంట్లో మీ సహాయ సహకారాలు 100% ఉన్నాయి. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్.